నాడు వివేక హత్య కేసు, వివేకాన్ని చంపిన వైనం, వివేకాన్ని దారుణంగా నరికిన పరిస్థితి. ఆనాడు కూడా సాక్షి వక్రాక్షిలో ఎన్ని కట్టుకథలు రాసిందో చూసాం. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఎంత దారుణంగా ఆర్టికల్ రాశారో ఆ దుర్మార్గులు ఆనాడు చూసాం. తాము తప్పులు చేసి ఆ తప్పులన్నింటినీ ఎదటాల మీద వేసి, ఆ బురదని ఎదటాల భుజాల మీద వేసి వికృతానందం పొంది నీచ ప్రచారం చేసే ఆ దుర్మార్గుల్ని నాటి నుండి నేటి వరకు చూస్తూనే ఉన్నాం. నాడు వివేక కేసుని ఎలా అయితే పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో అలాగే నేడు కూడా మద్యం స్కామ్. నాడు వివేకానంద రెడ్డి ఒక్కడనే హత్య చేశారు, నేడు 1,00,000 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కేసును కూడా అలాగే వక్రీకరించి వక్రాక్షిలో కట్టు కథలు రాయటం మొదలుపెట్టారు. నాడు వివేకాన్ని మొదలుపెట్టి నేడు తమ నీచపు సంస్కృతికి దోపిడీకి బలైన ఆ 1,00,000 కుటుంబాల చివరి ప్రాణం వరకు లెక్కలతో సహా ప్రతి స్కామ్ని, ప్రతి దోపిడీని పట్టిక రూపొందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి, సాక్షి వక్రాక్షి నికృష్ట పురాతలకి చాచి చెంప మీద కొట్టినట్టు, మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఇంకా ఆయన ఏమన్నారో, ఏమి విశ్లేషించారో ఒకసారి చూద్దాం. లిక్కర్ స్కామ్ అంతా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరిగిందని, ఈ స్కామ్లో విస్తుపోయే నిజాలతో పాటు గుట్టలుగా నగదు కట్టలు, వీడియోలు బయటకు రావడంతో వైసీపీ నీచ పత్రికలో, ఛానల్లో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. గతంలో వివేక హత్యను డైవర్ట్ చేసినట్లే ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడు వెంకటేష్ నాయుడును కూడా టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొమ్మారెడ్డి. టెక్నాలజీ ద్వారా వాస్తవాలు బయటపడుతున్న వైసీపీ నేతలు బొక్కాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్యను ఎలా డైవర్ట్ చేశారో నేడు లిక్కర్ స్కామ్ను కూడా డైవర్ట్ చేసేలా వైసీపీ నీలి మీడియాలో అసత్యాలు ఎలా వండి వారుస్తున్నారో వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. డెన్నుల్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. నోట్ల కట్టలను లెక్కిస్తున్న దృశ్యాలు ప్రజల ముందుకు వచ్చాయి. జగన్ రెడ్డి సన్నిహితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి తాడేపల్లి ప్యాలెస్తో సంబంధాలు ఉన్న అనేక మంది ప్రమేయం గురించి ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ కుంభకోణంలో నిందితుడు వెంకటేష్ నాయుడు ఎవరు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆత్మ లాంటి వాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనేక ఆర్థికపరమైన అంశాలు చూసే వ్యక్తి. ఈ వాస్తవం అనేక కోణాల్లో ధ్రువపడుతోంది. అయితే సాక్షి పత్రికలో మాత్రం వెంకటేష్ నాయుడుతో తమకు సంబంధం లేదని, అతను టీడీపీకి చెందిన వాడంటూ ఏవో ఫోటోలు బయట పెడుతున్నారు. సాధారణంగా టీడీపీ ఆఫీసులో ఇంటి దగ్గర ప్రజా దర్బార్లు పెడతారు. కొన్ని వందల మంది వచ్చి చంద్రబాబు, లోకేష్లతో ఫోటో దిగుతారు. ఒక ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళ మనిషి అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. జగన్ రెడ్డికి, చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితుడని చెప్పడానికి మా వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. వ్యక్తులు ఏ రోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళ మొబైల్ డేటాను బట్టి తెలుసుకోవచ్చు. ఆ టెక్నాలజీని ఉపయోగించి 6/6/2023 వెంకటేష్ నాయుడు, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, బోనేటి చాణక్యులతో హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాడని తెలుస్తోంది. వెంకటేష్ నాయుడు మీ వాడు కానప్పుడు మీ నేతలతో ఎందుకు మీటింగ్ పెట్టాడు? 18/6/2023 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అపోలో ఆసుపత్రి వద్ద కలిశాడు. మీకు ఏం సంబంధం లేకుండా ఎందుకు కలిశాడు? 27/6/2023 వెంకటేష్ నాయుడు సైమన్లు బయోలాజికల్ లిమిటెడ్ వద్ద కలిశారు. ఎప్పుడెప్పుడు ఎవరిని కలిశారో అనేది ఇంత స్పష్టంగా టెక్నాలజీ ఆధారంగా కనిపిస్తున్నా బొక్కాయిస్తున్నారు. 6/8/2023 పిల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి మెహదీపట్నంలో కలిశాడు. 9/8/23 తూకేకల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కలిశాడు. 13/8/2023 సజ్జల శ్రీధర్ రెడ్డిని మెహదీపట్నంలో కలిశాడు. ఇంతమంది వైసీపీ నేతలతో కలిసినట్టు రుజువు అవుతున్నా తమ వాడు కాదని చెప్తున్నారు. ఒక వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్షీట్ కాపీ పెట్టుకుని మీడియా ముందుకు వచ్చారా? ఛార్జ్షీట్లో రాసింది నిజం కాదు, అబద్ధమని ప్రూవ్ చేశారా? ఛార్జ్షీట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి 2 వారాలు దాటింది. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో కలిసిన అంశాన్ని సిట్ ఆధారాలతో సహా రుజువు చేశాక కూడా ఎందుకు బొక్కాయిస్తున్నారు? చేతిలో అవినీతి రోత పత్రిక ఉందని ఏది పడితే అది రాస్తున్నారని పట్టాభి దుయ్యబట్టారు. వివేకానంద రెడ్డి హత్య నుండి
నేడు మద్యం స్కామ్ వరకు రోజుకొక రకంగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. వారి అబద్ధాలు విషపరాతలకు అడ్డు అదుపు లేదు. వివేక హత్య జరిగాక మొదటి వాళ్ళ రోత ఛానల్లో వివేక తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పారు. అలాగే నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు అంటూ తొలుత ప్రచారం చేశారు. సాక్షి పత్రికలో కూడా అలాగే రాశారు. అతనికి సంబంధించి వీడియో ఆధారాలు బయటపడడంతో మళ్ళీ దాన్ని రకరకాలుగా డైవర్ట్ చేస్తున్నారు. వివేక హత్య నాడు జగన్ ఆయన భార్య అక్కడికి వచ్చి అద్భుతమైన నటనకు తెరలేపారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలని నాడు పిటిషన్ వేశాడు. నాడు వివేక హత్య కేసులో గుండెపోటు నిజం కాదని, అది హత్యని తేలాగా చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. వివేక హత్యలో చివరకు వివేక కూతురు అల్లుడిపైన ఆరోపణలు చేశారు. చివరకు వివేక హత్య వెనుక ఎవరు ఉన్నారనేది జగన్ చెల్లెళ్ళు షర్మిల, సునీత స్వయంగా చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎలా మోసం చేశారో అలానే నేడు వెంకటేష్ నాయుడు తమ వాడు కాదని మోసం చేయాలని చూస్తున్నారు. వెంకటేష్ నాయుడు వ్యవహారంలో కూడా తమ వాడు కాదని వైసీపీ నీచ పత్రిక టీవీలు అదేవిధంగా డ్రామాకు తెరలేపాయి. వాళ్ళ సొంత పత్రికలోనే జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయని, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని రాశారు. మరోపక్క చల్లని 2000 రూపాయల నోట్లతో ఏం చేసుకుంటారని రాస్తున్నారు. ఇదే వెంకటేష్ నాయుడుతో గత ఎన్నికల్లో ఒంగోలులో చెవిరెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. వీళ్ళకి సంబంధం లేకుండా ఎందుకు నామినేషన్ వేస్తాడు? ఇప్పుడు వీడియోలు బయటకు వస్తే వెంకటేష్ నాయుడు వైసీపీ మనిషే కాదు, ఇదంతా చంద్రబాబు డబ్బే, ఆయన కుట్రే అనేలా నాటకాలకు తెరలేపారు. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిని వెనకేసుకు వస్తూ చిన్న పిల్లోడు అంటూ నాడు జగన్ మాట్లాడాడు. ఇప్పుడు ఒకవైపు వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద డబ్బులు ఉండవా అంటూనే మరోవైపు వైసీపీ నీచ మీడియాలో పక్కదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నాడు సిబిఐ అధికారులు వెళ్ళినప్పుడు వారిని అడ్డుకునేందుకు కొంతమంది గోండాలను ఆసుపత్రులు పెట్టి ఒక నిందితుడిని ఏ విధంగా రక్షించారో మనం చూసాం. నేడు కూడా అచ్చం అలాగే చెవిరెడ్డి తనను తాను రక్షించుకోవడంతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా కాపాడేందుకు కొలంబో తరలించాలని చూశారు. ఏ సంబంధం లేకుండా వెంకటేష్ నాయుడిని కొలంబో తీసుకెళ్లాలని చెవిరెడ్డి ఎందుకు ప్రయత్నిస్తాడు? చెవిరెడ్డి తనతో పాటు తీసుకువెళ్లి వెంకటేష్ నాయుడిని జగన్కు అనేక సార్లు పరిచయం చేశాడు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే వెంకటేష్ నాయుడిని టీడీపీ వాడిగా చూపించేందుకు సాక్షి పత్రిక శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇదంతా చూస్తుంటే కుట్రల కుతంత్రాలకు అడ్డాగా సాక్షి మారించిన విషయం నిర్బంధంగా రుజువవుతోందని పట్టాభి స్పష్టం చేశారు. సొంత అన్నా చేతిలో తండ్రిని కోల్పోయి న్యాయం కోసం పోరాడుతూ ఏళ్లుగా క్షోభిస్తున్న సునీతమ్మకు మేము అండగా నిలబడతాం. తప్పకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుంది, న్యాయం గెలుస్తుందని పట్టాభి ఆశాభావం వ్యక్తం చేశారు.